6వ అధ్యాయం 16వ వచనము. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. యెహోవా ఇలాగను సెలవిచ్చుచున్నాడట, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించడయా, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవాతి దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నటువంటి మాట, మార్గములలో నిలిచి చూడండి, పురాతనమైన మార్గముల గురించి విచారించండి, మేలు కలిగే మార్గం ఏదో అడిగి మీరు తెలుసుకుంటే గనక, తెలుసుకొని మీరు అందరూ నడుచుకుంటే మీరు నెమ్మదిని పొందబోతూ ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు అంటున్నాడు, ఇదిగో మార్గంలో నిలిచి చూడు, మార్గంలో నిలిచి చూడు. ఏ మార్గంలో నిలిచి చూడమంటున్నాడంటే, నీకు నెమ్మదిని ఏ మార్గము కలుగజేసిద్దో ఆ మార్గంలో నిలిచి చూడండి. ఏ మార్గం అయితే నీకు క్షేమాన్ని దయచేయబోతుందో, ఏ మాట అయితే ఇక కాముగా ఉండండి పిల్లలు, నేను ఒక 10 నిమిషాలు నేను ముగించబోతున్నాను. ఎవరు తిరగద్దు, ఎవరు మాట్లాడొద్దు, ఎవరు శబ్దములు చేయొద్దు, వారితో వీరితో మాట్లాడుకోవద్దు. ఒక 10 నిమిషాలు నా ముఖం చూస్తారనుకో, నేను 10 నిమిషాలు నేను ముగించేస్తాను. ఎక్కువగా నేను మాట్లాడదలుచుకోవట్లేదు. పురాతనమైన మార్గంలోట దాని గురించి విచారణ చేయండి. నీకు ఏ మార్గంలో వెళితే నీకు క్షేమం కలిగిద్దో, ఏ మార్గంలో నువ్వు వెళితే దేవుడు చెప్పిన మాట, ఏ మాట వింటే నీకు క్షేమం కలిగిద్దో, ఎవరి మాట వింటే క్షేమం కలిగిద్దో, ఏ వర్తమానం వింటే నీకు క్షేమం కలిగిద్దో, నిన్నేం చేయమంటున్నాడు ఆయన? మార్గంలో నిలిచి చూడండి అయ్యా. మీరు రుచి చూచి ఎరిగి తెలుసుకొని అందులో నడుచుకుంటే నీకు నెమ్మదిని నేను దయచేయబోతూ ఉన్నాను. హల్లెలూయా. నెమ్మది ఎంతమందికి కావాలండి? ఇక్కడ ఉన్న వారిలో అందరికీ నెమ్మది కావాలి కదా. అయితే మనం అందరం నెమ్మదిని కోరుకుంటున్నాము, కానీ మనము మార్గాన్ని కోరుకోవట్లే. ఈ రోజున దేవుడు అంటున్నాడు, నీకు నెమ్మది కావాలి అని నువ్వు ఆశపడుతున్నావు, కానీ నువ్వు నెమ్మదిని పొందుకోవాలంటే, శాశ్వతమైన నెమ్మది నువ్వు పొందుకోవాలంటే, ఇదిగో జీవమైన నెమ్మది నువ్వు పొందుకోవాలంటే నువ్వు చేయవలసింది ఏంటంటే, మార్గములలో నిలిచి చూడండి. ఏ మార్గం అమ్మా? అదిగో ఉలిచెల్లి ఆ సెంటర్ మధ్యలో నిలిచి చూడమంటావా? లేదంటే మా ఊరు సెంటర్ మధ్యలో నిలిచి చూడమంటావా? లేకపోతే మా ఇంటి ముందు సెంటర్ మధ్యలో నిలిచి చూడమంటావా? ఆ మార్గంలో నిలిచి చూడమంటావా అనబాకండి, కానీ మార్గంలో నిలిచి చూడండి. పురాతనమైన మార్గాల గురించి, మీ పురాతన మార్గములు అనగా మీ పితరులు ఏ మార్గంలో నడుచుకున్నారో, మీ యొక్క తల్లిదండ్రులు కానీ వారి తల్లిదండ్రులు కానీ, మీ కుటుంబంలో పురాతనంలో ఉన్న మీ యొక్క వారు, మీ యొక్క తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు, వారి యొక్క బంధువులు ఏ ఆచారం ప్రకారంగా నడుచుకున్నారు, ఏ మార్గంలో నడుచుకొని వారు బ్రతికి ఉన్నారు చూసావా? ఆ మార్గంలో నీవు కూడా నడుచుకుంటే నీవు కూడా నెమ్మదిని పొందబోతూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నోవాహు గారిని చూస్తే అండి, దేవుని యొక్క మార్గంలో నడుచుకొని దేవుడు చెప్పినారట, ఇదిగో నోవాహా, జలప్రలయం రాబోతుంది కాబట్టి నేను చెప్పిన మార్గంలో నువ్వు నడిచావనుకో నీకు నెమ్మది రాబోతుంది, నీ ఇంటి వారికి నెమ్మది రాబోతుంది నోవాహా. కాబట్టి నా మాట విను. నువ్వు నా మాట విన్నావనుకో నేను నెమ్మది కలిగిన ప్రదేశంలో నేను ఉంచుతా. నీ బిడ్డలనే కానీ, నీ కొడుకునే కానీ, నీ కోడలనే కానీ, నీ భార్యనే కానీ, నీతో పాటుగా కొన్ని పశువులు నేను ఉంచబోతున్నాను, కొన్ని జంతువులు నేను ఉంచబోతున్నాను. ఇవన్నీ నెమ్మదిగా ఉండాలంటే నువ్వేం చేయాలి? నా మాట వినాలి నోవాహా. నా మార్గంలో నువ్వు నడిచావనుకో నేను నీకు మార్గాన్ని బోధిస్తా. నువ్వు ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, ఎక్కడ కూర్చోవాలి, ప్రతిదీ నేను నీకు బోధిస్తా. నేను నీకు బోధించాలనుకో ఇరుకైన మార్గంలో నువ్వు వెళ్ళాల్సిన అవసరంలా, శాపగ్రస్తమైన మార్గంలో నువ్వు వెళ్ళాల్సిన అవసరంలా. ఏమండి, కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తూ ఉంటాం, ఏం చేయాలి ఇప్పుడు, ఇది చేయొచ్చా, అది చేయాలా, ఇటు వెళ్ళాలా, అటు వెళ్ళాలా, ఏం చేస్తే మంచిది, ఏం చేస్తే మనకు నెమ్మది కలిగిద్ది, ఏ మార్గంలో వెళితే మనం క్షేమంగా ఉంటామో, ఏ యొక్క కోర్స్ చదివిస్తే మా పిల్లలకి మంచి ఉద్యోగాలు వస్తాయి, ఏ యొక్క విధానంలో వెళ్తే మేము క్షేమంగా ఉంటామో, మా కుటుంబం దీవించబడుతుంది అని చెప్పి 2 పడవల మీద ఒక్కొక్కసారి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అవునంటారా కాదంటారా? అవునా కాదండి? ప్రతి విషయంలో కూడా 2గా ఆలోచన చేస్తూ ఉంటాము. ఇది చేయొచ్చా, చేయకూడదా, ఏది చేయాలి అర్థం కాక. అందుకే ఈ రోజున ప్రభు అంటున్నాడు, నీకు నెమ్మది కావాలా, నీకు సమాధానము కావాలా, నీకు మార్గము కావాలనుకుంటున్నావు కదా. అందుకే నేను అంటున్నాను, పురాతనమైన మార్గాలను నువ్వు కనుక విచారించి చూస్తే, ఆయన నిలిచి ఊరుకు చూడమన్నట్లా విచారించు. ఈ మార్గంలో వెళ్తే నీకు క్షేమం కలుగుతుందా లేదా విచారించు. లేదు నువ్వు ఆలోచన చేస్తా ఉన్నావు చూసావా, ఆ మార్గంలో కూడా వెళితే నీకు అందులో అయినా క్షేమం కలుగుతుందా లేదా.
విచారించి చూచి తెలుసుకొని అప్పుడు అంటున్నాడు, నువ్వు చూసి తెలుసుకొని ఈ మార్గంలో నువ్వు నడవగా నీకు నెమ్మదిని దయచేయబోతున్నాను. ఓ ఇశ్రాయేలా, నీకు నెమ్మది కావాలంటే నేను చెప్పే మార్గంలో నడువు. కొంతమంది అంటారు, అయ్యా నువ్వు చెప్పే మార్గం ఎక్కడయ్యా, ముళ్ళుంటాయి, రాళ్ళుంటాయి, రప్పలుంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, నేను ఎక్కడ నడవలేను ప్రభు అంటారు. అయితే ప్రభు అందుకే అంటున్నాడు కదా, నువ్వు విచారణ చెయ్యి, ఏది నీకు బాగుంది నువ్వు వెళ్ళి వాళ్ళని కనుక్కొని తెలుసుకొని ఈ యొక్క స్కూల్లో వేద్దాం అనుకుంటున్నాము, మా పిల్లల్ని ఇక్కడ స్కూల్ బాగుండిద్దా, చదువు బాగుండిద్దా, స్టడీ బాగుండిద్దా, అంత ఎడ్యుకేషన్ అంతా బాగానే ఉంటుందా, పిల్లలకి ఏ ఇబ్బంది రాదు కదా అనేది మనం కనుక్కొని పిల్లల్ని ఎలాగైతే స్కూల్లో జాయిన్ చేస్తామో, నీవు కూడా నీకు ఏ మార్గంలో వెళ్తే నెమ్మది దొరికిద్ది, ఏ మార్గంలో వెళితే నువ్వు రక్షించబడతావు, ఏ వాక్యాన్ని వింటే నువ్వు మారు మనస్సు పొందుతావు, ఏ వాక్యోపదేశమును వద్ద, ఏ ఖండించే ఉపదేశమును, ఇదిగో ఏ గద్దించే వాక్యము దగ్గర, లేదంటే లాలించి బుజ్జగించి ఇదిగో ముద్దులు పెట్టుకునేటువంటి వాక్యం దగ్గర కూర్చుంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళతావా అన్నది నువ్వు విచారణ చేయి. విచారణ చేస్తే గనక దేవుడు అంటున్నాడు, అప్పుడు నీకు నెమ్మది దొరకపోతుంది బిడ్డ. ఇన్ని రోజులు కూడా సతమతం అయిపోయావు కదా, ఇన్ని రోజులు కూడా ఏం చేయాలి, ఏది క్షేమమైన మార్గము, ఈ వాక్యం వినాలా చాలా మంది చెప్తా ఉన్నారండి. చాలా మంది వాక్యం చెప్పేవాళ్ళు వస్తూ ఉన్నారు. మనకి కొన్నిసార్లు ఆలోచన వచ్చింది, ఇది చేయాలా అది చేయాలా. ఒక ఆయన అంటాడు అది చేయొద్దు అంటాడు, ఇంకొక ఆయన అంటాడు అదే చేయండి అంటాడు. అవునా కదా? మీకు ఇలా అంటారు, ఎదురయ్యారు లేదా కానీ నాకైతే ఎదురయ్యారు. అవునా అండి? చెయ్యమ్మా అంటాడు ఆయన, ఈయన చేయొద్దు అంటాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఈయన దగ్గరికి వెళ్తే ఆయనకు మంట, ఆయన దగ్గరికి వెళ్తే ఈయనకు మంట. అవునా? అందుకే దేవుడు అన్నాడు, విచారించి తెలుసుకొని పరీక్షించి ఏది క్షేమంగా ఉంది, దేవుడు నీకు ఏ మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు అన్నది నువ్వు విచారించి తెలుసుకుంటే గనక ఆ మార్గంలో నేను నీకు నెమ్మదిని దయచేయబోతున్నాను. నెమ్మది అంటే ప్రశాంతంగా కూర్చునే నెమ్మది అనుకోబాకండి. ఆ పరలోక రాజ్యములో ఆ పరమునందు దేవుడు నీకు నెమ్మదిని దయచేయబోతున్నాడు. ఆ నెమ్మదిని మనం పొందుకోవాలంటే ఈ భూమి మీద నీకు ఏది మేలైనది, ఏది శ్రేష్టమైనది, ఏది ఉత్తమమైనది అన్నది నువ్వు విచారణ చేయాలా. విచారణ చేసి అడిగి తెలుసుకొని దానిలో మనం నడుచుకుంటే అప్పుడు మనకి ఏం దొరికిద్దటండి? ఏం దొరికిద్ది? కొంచెం గట్టి చెప్పండి, నాకు వినిపించట్లా. చివరి వాళ్ళు అసలు నోరే కలపట్ల, వీళ్ళైనా కొంచెం పెదాలు కలిపెడుతున్నారు. ఏం దొరికిద్దట? ఇంకొంచెం గట్టిగా. నెమ్మది ఎంతమందికి కావాలి? అందరూ బిగ్గరగా చెప్తారా? నెమ్మది ఎవరెవరికి కావాలో వాళ్ళు చెప్పండి నెమ్మది అని. ఆ నెమ్మది మీకు కలుగును గాక. అది మనకు కలగాలంటే మనం ఏం చేయాలండి? ఏది సరైందో, ఏది శ్రేష్టమైనదో, ఏ వర్తమానం సరైందో, ఏ ఆరాధన సరైందో, దేవుడిని ఎలా గణపరిస్తే దేవుడికి మనము నచ్చుతామో, ఏ వాక్యానుసారంగా ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తే దేవుడికి ఇష్టముగా ఉంటామో. ఏమండి, కొంతమంది చేస్తూ ఉంటారు ఎలాంటి ప్రార్థనలు అంటే మనకు అనుకూలమైన ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఏమండి, మనకు సమయం కుదరలేదన్న ప్రార్థన, సమయం కుదిరితే ఒక రకంగా ఉంటాం మన ప్రార్థన, సమయం కుదరకపోతే మనం చెప్పేం చూస్తారా సీఎం ప్రార్థనలో అలాగా. సమయం కుదిరితే ఒకలా ఉంటుంది, కుదరకపోతే అలాగుంటుంది. మన దేవుడు అండి నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేవాడు. నువ్వు ఇచ్చే ఆరాధన కూడా ఎలా ఉండాలా? ఏకరీతిగానే ఉండాలా. నువ్వు చేసే ప్రార్థన కూడా ఎలా ఉండాలా? ఏకరీతిగానే ఉండాలా. పరిస్థితులను బట్టి మారిపోకూడదు. ఇంకా నువ్వు హెచ్చించచ్చు కానీ తగ్గించుకోకూడదండి. ఇంకా నువ్వు గణపరచచ్చు కానీ ఇంకా దేవుణ్ణి మనము అవమానపరచకూడదు. మన పనుల వల్ల, మన ఇష్టాల వల్ల, మన కోరికల వల్ల మన మార్గంలో దేవుడిని నడవమని చెప్పట్లా. నీకు ఏది మంచిదో దానిలో చూసి నడుచుకోరా బాబు అంటలా. పురాతనమైన మార్గాలను విచారించు. నీ పితరులు ఏ మార్గంలో దేవుడు ఏ మాట చెప్తే ఆ మాట ప్రకారంగా నీ పితరులు నడుచుకున్నారు చూసావా, ఆ మార్గంలో నువ్వు కూడా నడుచుకుంటే అప్పుడు నీకు కలిగింది నెమ్మది. కానీ ఈ జనరేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అండి, మనకేది అనుకూలంగా ఉంటే అది చేస్తూ ఉంటారు. ఏమండి, మనకి ఏది బాగుంటే, ఏ టైం మనకు అనుకూలంగా ఉంటే, ఏది మనకు అనుకూలంగా ఉంటే, ఏ ప్రార్థన మనకు అనుకూలంగా ఉంటే, ఏ సెట్టింగ్ మనకు అనుకూలంగా ఉంటే అది చేసుకొని అప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాము. కానీ నీ పితరులు ఎలా ప్రార్థన చేశారు తెలుసా? యెహోవా దేవుడు దిగి వచ్చి ఏది చెప్తే అదే చేసి ఉన్నారండి. అబ్రహామా నాకు నీ కుమారుడు కాబట్టి బలివు అని అనగానే అబ్రహాం ఏం చేశాడండి? దేవా నాకు నా బిడ్డ కావాలి ప్రభా, ఇంకొకసారి రెండో కుమారుని ఇస్తావు చూసావా, ఆ రెండో కుమారుని తీసుకొచ్చి నేను బలిచ్చేస్తాను ప్రభా అని చెప్పి తీసుకున్నాడండి. సమర్థించుకున్నాడా? లేదు. దేవుడు ఏదైతే అడిగి ఉన్నాడో ఆ మాట ప్రకారముగా నడుచుకున్నాడు కాబట్టి ఏం పొందుకున్నాడు? తన బిడ్డను మరలా క్షేమముగా పొందుకొని ఉన్నాడండి. మనము కూడా అండి నీ పితరులు నడిచిన మార్గంలో నువ్వు విచారణ చేయాలంటే నువ్వు అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళి ఆ షాపుల్లో ఈ షాపులో అడగవసరం, విచారణ చేయవసరలా. ఇదిగో ఈ బైబిల్ గ్రంథంలో నువ్వు విచారణ చేయగా, ఈ గ్రంథాన్ని నువ్వు చదవగా ప్రతి మార్గము మనకు వివరించబడుతూ ఉన్నదండి.
ప్రతి మార్గం గురించి దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడట. ప్రతి మార్గాన్ని మనకు దేవుడు వివరిస్తూ ఉంటాడట. ప్రియ సహోదరి సహోదరుడా, నీ పితరులు ఎలా నడుచుకున్నారు, ఎలా నడుచుకుంటే వాళ్ళు దీవించబడ్డారు, ఎలా నడుచుకుంటే వారు శపించబడ్డారు, ఏ మార్గంలో వెళ్తే వారు ఆశీర్వాదాన్ని పొందుకున్నారు, ఏ మార్గంలో వెళితే వారు పాతాళములకు అణగదొరక్కబడ్డారు అన్నది ఎందులో ఉంటుందండి? ఆ బైబిల్ గ్రంథంలో మాత్రమే. దీనిలో నువ్వు విచారణ చేయగా, నువ్వు విచారించి చూడగా ఏమండి మనకు దేవుడు ప్రతిదీ బయలుపరుస్తాడట. నువ్వేది చేస్తే నీకు క్షేమం. నీ పితరులు ఏం చేశారు? దేవుడు మాట విన్నారు, దేవుడు ఏది చెప్తే అదే చేశారు. వారికి అనుకూలంగా మాట్లాడాల. దేవుడు ఏదైతే బయలుపరిచారో చెప్పరేంటండి, అవునా కాదా? అబ్రహాం ఇవ్వనయ్యా, రెండో కుమారునిలో కూతురుని ఎత్తావు కదా, అప్పుడు ఇచ్చేస్తాను రెండో బిడ్డని, మొదటి ప్రథమ సంతానం కదయ్యా, లేక లేక పుట్టాడయ్యా, లేక లేక వృద్ధాప్యమందు అని కీర్తన ఎత్తాడా ఉందా అక్కడ? ఎత్తలా కీర్తన ఎత్తలా. సరే ప్రభా, ఎప్పుడు రమ్మంటే ఇప్పుడేనా, నేను తీసుకొచ్చేస్తాను ప్రభా. అలాంటి మనస్సు నువ్వు కలిగి ఉంటే అండి నీకు నెమ్మది కలగపోతుంది. మనము ఆ మనస్సు మనకు లేకపోవడం బట్టే ఈ రోజుల్లో మన జీవితం ఏమైపోతుందంటే అండి, ఏదో జరుగుతుంది అంటే జరుగుతుంది. ఏమండి, ఏం జరుగుతుందో అర్థం కావట్లా, ఏం చేస్తున్నామో అర్థం కావట్లా. జరుగుతూనే ఉంది కానీ నెమ్మది లేదు, చేస్తూనే ఉన్నాం కానీ దానిలో ప్రతిఫలం రావట్లా. నెమ్మదిని నువ్వు పొందుకోలేకపోతున్నావు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోతుంది. ఏంటో జరుగుతుంది, పని అయితే జరుగుతుంది, నువ్వు కష్టమైతే పడుతున్నావు, కానీ దానిలో ఫలింపు నీకు రావట్లా. కారణం ఏమిటంటే అండి, యెహోవా మాట నీ పితరులు విన్న ప్రకారముగా నువ్వు వినలేకపోతున్నావు. నీకు అనుకూలంగా మార్చుకొని, మనకు అనుకూలంగా మార్చుకోనేమండి. సమయం ఉంటే 10 నిమిషాలు ప్రార్థన చేద్దాం, సమయం లేకపోతే 2 నిమిషాలు ప్రార్థన. అదే నువ్వు ముందుగా లెగిచి ఆ 10 నిమిషాలు ప్రార్థన కంప్లీట్ చేసుకుంటే ఎంత బాగుంటుందండి. కానీ మనం అలా చేయం కదా. మన టైం మందే, ఆ టయానికి లెగుతాం, ఆ టైంకి అన్నీ అయిపోవాలా. 9ంటికి వెళ్ళాలనుకో, మా అమ్మగారు ఏం చేస్తారు, 8ంటికి లెగుతుంది ఈ అమ్మ. 8ంటికి లేసుకొని బట్టలు అయిపోవాలంట, అంట్లు అయిపోవాలంట, పిల్లలు అయిపోవాలంట, ఏమైపోవాలంట, అన్నీ అయిపోవాలిగా. నువ్వు ముందుగా లెగవాలా, ముందుగా లేచి నువ్వు ముందుగా సిద్ధపడితే ఆ పని త్వరగా ముగించబడుతుంది కదండి. అప్పుడు నీ సమయాన్ని కూడా నువ్వు పాటించిన దానిగా మార్చబడతావు. ఏమండి, పురాతనమైన మార్గాలను విచారించండి అని దేవుడు అంటున్నాడు కదా. సంసోన్ ఏం చేశాడు? దేవుడి మాట వినక మరణాన్ని కొని తెచ్చుకున్నాడండి. తనకు అనుకూలంగా ప్రవర్తించుకున్నాడు, తన మనస్సుకు నచ్చినట్టుగా ప్రవర్తించాడు. తన హృదయము ఏం చెప్తుంటే, తన పక్కన స్త్రీ ఏ మాట చెప్తుంటే ఆ మాటకు లోబడిపోయి ఏం చేశాడండి? మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. మనం కూడా ఏం చేస్తామండి? కొన్నిసార్లు మనుషుల మాటలు వింటా ఉంటాం, మనుషులు ఏం చెప్తే అని చేస్తూ ఉంటాం. ఇదిగో ఇలా చేస్తే బాగుంటుందిగా, కార్తీక దీపం సీరియల్ వస్తుంది, ఈ లోపల వెళ్ళి 5 నిమిషాలు ప్రార్థన చేసుకొని వచ్చే. 7:20 అయింది, 7:30 కల్లా వచ్చా. 7:30కేనా ఏమో వచ్చింది నాకు తెలియదు. మళ్ళీ 7:30 కరెక్ట్ టైం చెప్పింది అనుకోబాకండి, నాకు తెలియదు. 7:25కి వచ్చింది, 7:25 అయిపోయింది. వెళ్ళి 5 నిమిషాలు ప్రార్థన చేసుకొని రాపో. 7:30 కల్లా మనం వెళ్ళిపోదాం. 7:30 కల్లా వెళ్ళి వాకింగ్ సీరియల్ చూద్దాం. వాకింగ్ అంటున్నాను నా తలకై. 7:30కి వెళ్ళి సీరియల్ చూసేద్దాం అని మన సమయానికి అనుకూలంగా మనం మాట్లాడుకోకూడదు. ప్రియ సహోదరి సహోదరుడు, అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ. మరలా ఒకసారి ఇర్మియా గ్రంథం మరలా రండి, 6వ అధ్యాయం. నిలిచి చూడండి నాయన, పురాతనమైన మార్గాల గురించి చాలు విచారించమన్నాడా లేదా? మనకు అనుకూలంగా ఉన్నట్టు నడుచుకోండి అన్నాడా? విచారించండి అన్నాడా? విచారించి నువ్వు తెలుసుకుంటే కదా మనకు నెమ్మది వచ్చేది. ఏమండి, ఇప్పుడు నువ్వు బస్ స్టాండ్ వెళ్ళాలి, ఆ రూట్ నీకు తెలిస్తే ఏమైంది? ప్రశాంతంగా వెళ్తావు. అదే నీకు రూట్ తెలియలేదు అనుకో, రోడ్డు ఎమ్మడిపోయి ప్రతి ఒక్కరిని అడుగుతూ వెళ్తామా లేదా? అదే నీకు తెలిసిందనుకో, నువ్వు నెమ్మదిగా వెళ్తా ఉంటావు. ఎందుకంటే అది నీకు తెలిసిన మార్గం కాబట్టి, అది నువ్వు ఎరిగిన మార్గం కాబట్టి. అవునంటారా కాదంటారండి? ఈ రోజున ఈ వాక్యాన్ని కూడా నువ్వు ఎరిగి ఉంటే కనుకండి, మనకి ఏ మార్గము క్షేమాన్ని దయచేస్తుంది, మన బిడ్డలకి ఏ మార్గము క్షేమాన్ని ఇచ్చిద్ది, ఏది చదివిస్తే, ఏది చేపిస్తే, ఎలా ఉంటే, మన ఇల్లు ఎలా ఉంటే క్షేమముగా కట్టబడుతుంది అన్న వార్త దేనిలో మనకు తెలిసిద్దంటే ఈ బైబుల్ గ్రంథంలో ఉన్న పురాతనమైన విషయముల గురించి నువ్వు విచారించినప్పుడు నీకు సమస్తమును నా దేవుడు బయలుపరచబోతున్నాడు. ఇంకా చదువుతల్లి. మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోండి. చాలా ఏమంటున్నాడు? మేలు కలిగే మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి ప్రభు, అందులో నడుచుకోండి అయ్యా. నువ్వు ఇంకా కంగారు పడాల్సిన అవసరం. ప్రభా, దేవుడు నువ్వు చేసే ప్రతి పని ముందు ప్రార్థన చేయి. ప్రభా, నేను ఈ పని చేద్దాం అనుకుంటున్నా, నువ్వు చేయమంటావా వద్దా? నీకు సమాధానం రాని పక్షముగా నువ్వు నీ దైవ సేవకుల వద్దకు వెళ్ళు.
పాస్టర్ దగ్గరికి వెళ్ళి, నీ పాస్టర్ గారి దగ్గరకు, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను ఈ పని చేద్దాం అనుకుంటున్నాను, మరి చేయమంటారా వద్దా దేవుడిని అడగండి, ఒకసారి ప్రభువుని అడుగు, ఈ యొక్క వ్యాపారం పెట్టుకోవాలనుకుంటున్నా, లేదంటే నా బిడ్డని ఈ కాలేజ్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నా, నా పిల్లలకి ఈ వివాహం చేద్దాం అనుకుంటున్నా, మరి దేవుడి చిత్తమా కాదా అని నువ్వు విచారణ చేసి తెలుసుకొనగా ఆ మార్గంలో నీకు మేలు కలగబోతుందంటండి. మేలు కలుగు మార్గం ఏది అని నువ్వు అడిగి అందులో నడుచుకున్నప్పుడు నీకు ఏ డోకా ఉండదండి. చాలా మంది ఏం చేస్తారంటే పెళ్లి గురించి అబ్బాయి అమ్మాయి ఫోటోలు తీసుకొస్తారు, ప్రార్థన చేయమ్మా అంటారు. ప్రార్థన చేస్తే దేవుడి చిత్తం లేదు అని చెప్పినా ఏం చేస్తారంటే, అబ్బాయికి డబ్బు ఉంది, అబ్బాయికి ఆస్తి బాగుంది, గవర్నమెంట్ ఉద్యోగం అమ్మా, చాలా సంవత్సరాలకు ఎదురు చూస్తున్నాం ఇలాంటి సంబంధం కోసం, మరలా రాదు అని చెప్పి ఏం చేస్తారు, వద్దు దేవుడు ఆగు ఇంకా సమయం ఉంది అని చెప్పినా ఏం చేస్తారండి, ఆగకుండా దేవుడి మాట వినకుండా ఇక ఆ వివాహాన్ని కొనసాగించి మరలా 6 నెలల తర్వాత పేపర్లు తీసుకొని వస్తారు. దేనికి? విడాకుల కోసం. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట నువ్వు వింటే గనక ఆ గొడవలు, ఆ గందరగోళాలు, ఆ కోర్టు కేసులు నీ వద్దకు వస్తాయండి. దేవుడు చెప్పిన మాట వినక చాలా మంది ప్రమాదాలను కొని తెచ్చుకుంటూ మళ్ళీ అంటారండి, దేవుడు చూసావా నా జీవితాన్ని నాశనం చేసేసాడు, నా జీవితాన్ని అస్తవ్యస్తం చేసేసాడు, చిన్న వయసులోని మొగ్గలోనే తుంచిపోయింది నా జీవితము. ఇలాంటి భారీ డైలాగులు అవసరం అంటారా? పెద్ద డైలాగులు నీకు అవసరం లేదు కదా. దేవుడు చెప్పిన మాట నువ్వు వింటే గనక నీకు క్షేమం దేవుడు దయచేస్తాను. దేవుడు అంటున్నాడుగా, నువ్వు నా మాట విన్నావనుకో నీకేం కలిగిద్ది అంటున్నాడు, క్షేమం కలిగిద్ది అంటున్నాడు కదా. నువ్వు నా మాట విన్నావనుకో నీకు మేలు కలగబోతుంది. నేను ఏది చెప్తే నువ్వు అది చేసావనుకో, ఆ మేలైన మార్గంలో నడిచావనుకో నేను అక్కడ నెమ్మది ఉంటుంది అంటున్నాడు కదా. కానీ మనం ఏం చేస్తామండి, దేవుడు చెప్పిన మాటని వినకుండా, దేవుడు చెప్పిన దాన్ని అంగీకరించకుండా మన ఇష్టమైన మార్గంలో నడుస్తాం. వాళ్ళంటాము పెట్టుకున్నాం జరగల కార్యం, చేసాం జరగల కార్యం. ఎందుకు జరిగిద్ది? నీ ఇష్టానుసారమైన మార్గంలో నువ్వు వెళితే అక్కడ కార్యం ఎలాగ జరిగిద్దండి. దేవుడు చెప్పింది నువ్వు చేసావనుకో, ఒకరోజు కాకపోయినా 2వ రోజు నువ్వు అద్భుతం చూస్తావు. అదే మన ఇష్టానుసారంగా మనం వెళ్ళామనుకోండి, నువ్వు సంవత్సరాల తరబడి వెట్టి చాకరీ చెయ్యి, జరగదు అక్కడ కార్యం. చాలా మందిని చూస్తానండి, దేవుడు వద్దు అన్నదే చెయ్యొద్దు అన్నదే చేస్తూ ఉంటారు. దేవుడు ఏదైతే వద్దు అని అంటాడు, ఇక్కడ వీళ్ళు ఇదే చేస్తూ ఉంటారు. నీకు ఇది సరైనది కాదు నాన్న, ఈ మార్గం నీకు సరైనది కాదు, నువ్వు వెళ్ళొద్దు అని చెప్పినా సరే ఏం చేస్తారు, ఆ మార్గంలోని వెళ్ళి శాపాన్ని కొని తెచ్చుకొని, ఇంత నష్టపోయామమ్మా, ఇంత నష్టం వచ్చిందమ్మా, ఇంత బాధపడ్డాము, మేము మా ప్రాణాలు కోల్పోయే స్థితి వరకు వెళ్ళామంటే దేవుడు అన్నాడు కదా, నేనే జీవమును, నేనే మార్గమును, నేనే సత్యమును అని చెప్పాడు కదా. ఆ మార్గమును విడిచిపెట్టామండి, మనకి ఇష్టమైన మార్గాలను నడుచుకుంటే తప్పనిసరిగా నీకు క్షేమము దొరకదు. ఈ రాత్రి అందుకే దేవుడు చెప్తున్నాడు కదా, ఇక్కడ ఎవరో నాకు తెలియదు, మీరెవరో ఉన్నారు నాకు తెలియదు, కానీ నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావేమో, నీ ఇష్టానికి నువ్వు ఆలోచన తీసుకుంటున్నావేమో, నీ ఇష్టానికి నువ్వు నిర్ణయం తీసుకుంటున్నావేమో, దేవుడి మాట కాదని. ఏమండి, దేవుడి మాట కాదని నువ్వు ఎన్ని మైళ్ళు ప్రయాణం చేసినా అది నీకు క్షేమాన్ని తీసుకురాదండి అని అన్నాడు కదా. పురాతనమైన మార్గాలను విచారించి చూడు, నువ్వు విచారించి చూసి మేలు కలుగు మార్గం ఏదో అడిగి తెలుసుకుని దానిలో నడిస్తే గనక నీకు క్షేమం రాబోతుంది నాయన. నువ్వు ఎటు వెళ్ళినా నీకు క్షేమం రాబోతుంది. ఏ మార్గంలో నడిచినా నీకు క్షేమం రావాలంటే నువ్వేం చేయాలా? ఏం చేయాలండి? మేలు కలుగు మార్గం మీద నువ్వు విచారించి చూడాలా. బైబిల్ గ్రంథమందు ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరండి? యోనా ఏం చేశాడు? నినివేకి వెళ్ళమంటే ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషుకు వెళ్ళి, ప్రభువా నేను మునిగిపోతున్నాను కాపాడవా, ప్రభువా నేను బలైపోతున్నాను కాపాడవా, ప్రభువా నా చేతులారా నాశనం అయిపోతుంది కాపాడవా, నన్ను రక్షించవా అని కేకలు వేస్తే ఎందుకు రక్షించాలండి ప్రభు? నాకు అర్థం కాదు. నువ్వు మాట వింటే ప్రభు రక్షించిన అర్థం ఉండిద్ది, కానీ నువ్వు మాట వినక నీ చేతులారా నువ్వు తెచ్చుకున్న దానికి ప్రభు సహాయం చేయాలంటారా? నీ నిర్ణయం నువ్వు తీసుకొని, నీ ఆలోచన నువ్వు తీసుకొని ఏమంటారు, దేవా కార్యం జరిగించవా? వివాహం పెట్టుకున్నాం కానీ దేవా ఏ గొడవలు ఏ అల్లర్లు లేకుండా గొప్పగా పరిశుద్ధంగా వివాహం జరిగించవా? అక్కడ జరుగుతుంది ఈ పరిశుద్ధమైన వివాహం అండి. దేవుడి చిత్తం లేకుండా నువ్వు చేస్తూ, దేవుడి చిత్తం లేకుండా నువ్వు కట్టిస్తూ, దేవుడి చిత్తం లేకుండా నువ్వు చేస్తున్న ప్రతి పని కూడా అది ఎలాగ వర్ధిల్లించబడుతుంది అని మీరు అనుకుంటున్నారండి? నేను అందుకే చెప్తూ ఉంటాను, మనం ఏ పని చేసినా నువ్వేం చేయాలా? ప్రార్థనతోటి మొదలు పెట్టాలా. అదే ఇంట్లోకి వస్తువు వచ్చినా సరే నువ్వేం చేయాలా? వచ్చిన వస్తువుకు మొదటగా ప్రార్థన జరగాలి. ప్రార్థన చేసి దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేసి ఆ వస్తువు మీద నీ చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు ఆ వస్తువు దీవించబడుతూ ఉన్నదండి. హల్లెలూయా. అర్థమవుతుందన్నవారు హల్లెలూయా. నిద్ర వస్తుందన్నవారు హల్లెలూయా. యోనా ఏం చేశాడు రండి? యోనా గ్రంథము 1వ అధ్యాయం
పేజ్ నంబర్ 763. హల్లెలూయా. పేజ్ నంబర్ 763. 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. నినివే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరమైన కనుక నీవు లేచి నినివే మహాపట్టణానికి వెళ్ళు, దానికి ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణముకు పారిపోవాలనని యోనా యొప్పైకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు ఏవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోయిందట. దేనికంటే అదే దేవుడు చెప్పిన మార్గంలో నినివేకి వెళ్ళుంటే దేవుడు ఒక ఓడ కాదు 2 ఓడలు తీసుకొచ్చి క్షేమంగా సెక్యూరిటీ గార్డులు కూడా పెట్టించేవాడు. ఎందుకంటే ఆయన మాట ప్రకారంగా వెళ్తున్నాడు కాబట్టి. కానీ యోనా ఏం చేస్తాడట, నినివేకి వెళ్ళమంటే ఏం చేస్తాడు, తర్షీషుకి వెళ్ళాడు. మనం కూడా ఏం చేస్తాం, దేవుడు ఇది చేయమన్నాడంటే కాదు మాకు అదే కావాలా, మేము ఇదే చేస్తాం, మాకు అదే అనుకూలం, మాకు అదే బాగుంది, మేము ఇదే తింటాం. ఏమండి, అవ్వమ్మ ఏం చేసింది, తినద్దు అన్నాడు దేవుడు. ఏం చేసింది కానామా, తినింది. ఏం తెచ్చుకుంది, శాపాన్ని కూడా తెచ్చుకుంది. ఇక్కడ యోనా ఏం చేశాడు, నినివేకి వెళ్ళమంటే తర్షీషుకు వెళ్ళాడు. కానీ అక్కడ ఏమైంది, 1వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదవండి. గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగివలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యపు యొక్క కడుపులో ఉండెను. చాలండి, యెహోవాను నియమించడట. ఇంకా అపవాది కాదండి, యెహోవాను నియమించడట. ఎందుకంటే మాట లేదు కాబట్టి. ఇప్పుడు నువ్వున్నావు, నీ పిల్లలకు చెప్తావు, ఎరా అటు వెళ్ళొద్దురా అంటావు, ఆడటే వెళ్ళడానికి ఏం చేస్తావు, నువ్వు ఏం చేస్తారండి, 2 బీగుతారుగా, అవునా కదా? ఏంది ఆడు బాధగా 3వసారి మళ్ళీ అటు వెళ్ళరు, 2వసారి అటు వెళ్ళకుండా బీగుతారు, అవునా కదా? అలాగే నేను ప్రభు కూడా ఏం చేశాడు, యోనాకు చెప్పాడు. యోనా వినాలి కదా, వినకుండా ఏం చేశాడు, తర్షీషుకి వెళ్తా అని చెప్పి ఓడకి తన సొంత నిర్ణయం తీసుకొని సొంత మార్గాన్ని క్రియేట్ చేసుకొని వెళ్ళి ఏదో నీ దేశాన్ని బాగు చేస్తాను అన్నట్టుగా ఏం చేశాడండి యోనా, మార్గాన్ని తప్పించుకొని వేరొక మార్గంలోనికి వెళ్ళిపోయాడు. యెహోవా ఆయన కంటే ముదురు కాబట్టి ఆయన ఏం చేశాడు, అదే మార్గంలో చేపనుంచాడట. మత్స్యమును ఉంచి 3 రోజులు ఇక కక్కలేదట, మింగలేదట. సావా బతుక, ఇక సావట్లేదు. ఇటు చూస్తే సావను సావట్లేదు, అటు చూస్తే కక్కను కక్కట్లేదు. ఏమైపోతుంది జీవితం, అయ్యా సంపితే సంపే, లేదా కక్కితే బయటికి కక్కించు. ఈ 2 ఆ గబ్బు ఆసన నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభా. ఇంకొకసారి బుద్ధి తక్కువైతే కనుక నేను ఇట్లాంటి పాపం చేయనయ్యా, ఇట్లాంటి పని నేను చేయను ప్రభా. కాబట్టి ఇవి ఒక్కసారి క్షమించినట్టు బయటికి లాగయ్యా. ఏమండి, దేవుడు చెప్పిన పని చేస్తే గనక, దేవుడు చెప్పిన మాట వింటే గనక అలా బతికిలు ఆడుకోవడం, ఆ వాసన 3 రోజులు ఆ చేప గడుపులో అంత ప్రయాస అవసరం ఉండేది కాదు. ఎప్పుడైతే తల్లిదండ్రుల మాట వింటారో బిడ్డలు కూడా క్షేమంగా ఉంచబడతారు. ఎవరి బిడ్డలు ఏంటంటే, మాకు అన్నీ తెలుసులే, మేము దేశాన్ని ఉద్ధరించేస్తాం, యోనావలే, మా అమ్మ పిచ్చిది, మా అమ్మకి ఏం తెలియదు, మా అమ్మ పిచ్చిది. నిజంగా అట్లాగే అనుకుంటారు కదా, మా అమ్మ పిచ్చిది, చెప్పిందే చెప్పిద్ది, దానికి ఏం తెలుసు, నాకు తెలుసు ప్రపంచం ఎట్టుండిద్దు, నాకు తెలుసు కాలేజీ ఎట్టుండిద్దు, దాని ముఖానికి తెలుసా, వెళ్ళిద్ది ఓడికి తర్షీషుకి వెళ్ళి నువ్వు కూడా ఇక యోనాలాగా ఏం జరిగిద్ది, 3 రోజులు మిగిందట. నిన్నైతే 300 రోజులు మిగిన ఆశ్చర్యంలే. ఏమండి, 300 రోజులు మిగిన ఆశ్చర్యంలే. ఎందుకంటే నువ్వేం చేస్తున్నావు, తల్లిదండ్రులను సన్మానించవల్ల లేఖనం చెప్తుంది. కొంచెం పిల్లలంటే గొడవ చేస్తూ ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది బిడ్డలైతే అండి తల్లిని పట్టుకొని కొడతా ఉంటారు, హింసిస్తూ ఉంటారండి, దౌర్జన్యం చేస్తూ ఉంటారు పిల్లలు. అలాంటి పిల్లలకు మారు మనసు కలుగును గాక, అలాంటి యవనస్తులకు మారు మనసు కలుగును గాక. తల్లిదండ్రులను సన్మానించుట బిడ్డలకు నేర్పించబడును గాక. అది ఎవరి ద్వారా వచ్చిందో చెప్పనా, తల్లిదండ్రులను బట్టి. అవునా, ఇది ఎడు తిరిగిన మాకే అవుతుందిరా బాబు అనుకుంటున్నారు కదా. తల్లిదండ్రులు ఏం చేయాలా, బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పించావనుకో, వాడికి దాని నుంచి తప్పిపోతాడా, నువ్వు చెప్పిందే చేస్తాడు. నువ్వు ఆడు చేయట్లేదంటే కారణము నువ్వు చిన్నప్పటి నుంచి వాడిని సరి చేయకుండా సమర్థించుకుంటూ వచ్చావు కాబట్టి వాడికి ఏమైపోయింది, మా అమ్మేగా నేను వెళ్ళినా ఏమందలే, మహా అంటే 2 కొట్టిద్ది, అలవాటు అయిపోతుంది దెబ్బలు. అదే నువ్వు ప్రేమపూర్వకంగా వాక్యానుసారంగా నువ్వు నడుచుకొని బిడ్డలకు నువ్వు చెప్పావు అనుకో, వాడు ఏం చేస్తాడు,
అమ్మో మా అమ్మ ఏమనిపోయినా దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న భయము ఉండి ఆ మార్గంలోకి వెళ్లకుండా తప్పించబడతారండి. యవ్వన కాలంలో చాలా మంది ఇదిగో తల్లిదండ్రుల ప్రేమను విడిచి లోకపు ప్రేమకి ముగ్ధులైపోవడానికి గల కారణం ఏమిటంటే తల్లిదండ్రుల యొక్క మార్గము సరైన మార్గంలో లేకపోవడమే. యోనావలే మార్గము తప్పక దేవుడు ఏదైతే చెప్పుతారో ఆ మార్గంలో మనం నిలిచి ఉందుముగాక, ఆ మార్గంలో మనం చేయుదుముగాక. ఏం చేశారట? అపవాది పెట్ల చేపని ఎవరు పెట్టారు? బిగ్గరగా ఒకసారి చెప్తారా? ఎవరు? యెహోవా పెట్టి ఉన్నారట. యెహోవాను పెట్టి వీడికి ఎట్టయినా బుద్ధి రావాలని పెడితే అప్పుడు యోనా అన్నాడు, అయ్యా ఈ ఒక్క పూటకి నన్ను క్షమించే ప్రభా, ఈ ఒక్క పూటకి నన్ను క్షమించయ్యా, నువ్వు చెప్పిందే నేను చేస్తాను ప్రభా, నువ్వు చెప్పింది చెప్తే నేను అదే చేస్తాను అని చెప్పి అన్నాడండి. ఈ రోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, మరలా ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంకి వస్తే దేవుడు అన్నాడు, నీకు మేలైన మార్గం ఏదో నేను చెప్తా అన్నాను కదా, నేను చెప్పిన మార్గం నువ్వు నడిచావనుకో, లేదా నీకే అప్పచెప్తున్నా. స్వేచ్ఛని ఇచ్చే దేవుడు అండి ఆయన, స్వతంత్రాన్ని ఇచ్చే దేవుడు ఆయన. ఆయన నిన్ను బంధించేసి నువ్వు ఇందులోనే ఉండు, ఇదే మింగు, ఇదే చెయ్యి అని చెప్పి అనేవాడు కాదు. నీకు స్వేచ్ఛనిచ్చేటువంటి దేవుడు. నువ్వు తెలుసుకొని స్వేచ్ఛగా తండ్రి వద్దకు రావాలి అని కోరుకునే దేవుడు. కాబట్టి ఆయన అన్నాడు, ఇదిగో పురాతనమైన మార్గాలను విచారించి చూడు, అటు వెళ్ళు ఇటు వెళ్ళు, నీకు ఏది నచ్చితే ఆ మార్గంలో చేయి. ఏది నీకు క్షేమం అనిపిస్తే, ఎందులో నీకు ఆశీర్వాదం వస్తుందంటే, ఎందులో నువ్వు మేలు కలుగుతుంది నీకంటే ఆ మార్గానికి రా అని నీకు స్వాతంత్రాన్ని ఇచ్చాడండి. కానీ మనం ఏం చేస్తామంటే, స్వాతంత్రాన్ని ఇచ్చిన దేవుడు ఆయన చేతగాని వాడిలా తీసుకొని మనకిష్టం ఆయన దేవుంది ఆయన అట్టగా వాక్యం చెప్పిస్తాడు. ఆ దేవుంది పనే పాట, వాళ్ళ దేవుంది కూర్చొని వాక్యం చెప్తూ ఉంటారు. పొద్దున్నే లేచి పనులు పోవాల్సింది మేము. ఎప్పుడైపోతున్నా బాబు ఈ ప్రార్థన అని కూర్చుండకండి. యోనాలాగా చెడు మార్గంలో నడవక ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో పురాతన మార్గాలను విచారించు, నీకు నెమ్మది కలగబోతుందండి. హల్లెలూయా. అందుకే పెద్దలు అంటారు కదా, పరిగెత్తుతూ పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం నయ్యం. అవునా? నిలబడి నీళ్లు తాగు. ఎందుకు పరిగెత్తుకుంటూ పాలు తాగుతాం? ఆ పాలు తాగిన నీ నోట్లో ఉండవు, భూమి మీద ఉంటాయి, నేల మీద ఉంటాయి. నీళ్లు నెమ్మదిగా నుంచొని నీళ్ళు తాగేమనుకో, అది నీ కడుపుని నీ దాహాన్ని నింపబోతుందండి. హల్లెలూయా. ఈ వాక్యము కూడా నువ్వు పరిగెత్తి అమ్మో రేపు పొద్దున వెళ్ళిపోవాలి అని ఆ గదులు ఈ గదులు ఆ ఇంట్లో అడుతుప్పులు ఇడుతుప్పులను అడిగేసి 4 అడుగులేసి వాక్యం వినపాకండి. శ్రద్ధగా 4 ముక్కల వాక్యం విన్నామనుకో, ఈ వాక్యము నీకు నెమ్మదిని తెచ్చబోతుంది. మనకి ప్రశాంతత ఆ నిద్ర ఎప్పుడు కూడా రాదు కొన్నిసార్లు. కానీ కొన్నిసార్లు కొంచెం సేపు పడుకున్నా చాలా ఎక్కువసేపు పడుకున్నట్టుగా అనిపించింది. అవునంటారా కాదంటారా? కొన్నిసార్లు నువ్వు 100 గంటలు పడుకున్నట్టే అనిపించదు. అది సాధ్యము యెహోవా వలన మాత్రమే. నీకు నిద్ర ఇవ్వాలన్న ఆయనే, నిద్ర తీసేయాలన్న ఆయనే. నువ్వు గమనించుకో, నువ్వు 100 గంటలు లేకపోతే 10 గంటలు 12 గంటలు పడుకున్నా నీకు నిద్రపోయినట్టు లేదు అంటే కనుక నువ్వు ముందు దేవుడిని నిర్లక్ష్యం చేసి ఉన్నావు. అందుకే నీకు నిద్ర రావట్లా. అదే దేవుడికి నువ్వు సమయం ఇచ్చి ఆ 10 నిమిషాలు, గంట, 2 గంటలు ఆమె చెప్తుందిగా, చెప్పలే అని నా ముందు కూర్చొని చక్కగా వాక్యం ఉన్నావు అనుకో, చక్కగా 5 నిమిషాలు పడుకున్నా ప్రశాంతమైన నిద్ర దేవుడికి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు పొద్దున్నే చక్కగా లేచి పనికి వెళ్దు కానీ ఏమంటారు? ఓకేనా? అందుకే మేలైన మార్గం ఏది అన్నది విచారించు. దేవుడి దగ్గర కూర్చోవడం మేలైందా, వెళ్ళి వంటింట్లోకి వెళ్ళి వంటగరిట తిప్పుకోవడం మేలైందా అన్నది విచారించి మనం తెలుసుకుంటే కనుకండి, మనము ఏ మార్గంలోకి వెళ్ళినా నెమ్మది పొందబోతున్నాం. మరియా మార్త ఏం చేశారు? ఒక ఆమె ఏమో వచ్చి దేవుడి పాదాల దగ్గర కూర్చుంది, ఇంకొక ఆమె వెళ్ళిపోయి వంటగదిలో గరిట తిప్పుతూ ఉందంట. ఎవరు నెమ్మదిని పొందుకున్నారు? ఎవరైతే దేవుని పాదాల వద్ద కూర్చొని దేవుని యొక్క స్వరాన్ని వింటున్నారో వారు నెమ్మదిని పొందుకుందండి. ఆ బిడ్డ నెమ్మదితోటి నింపబడింది. ఈ రోజు నా ప్రియ సహోదరి సహోదరా, ఆఖరిగా నేను ఒకే ఒక మాట చెప్పాలని నేను అనుకుంటున్నాను. నీ కుటుంబంలోకి నెమ్మది కావాలా, ప్రశాంతత కావాలా? మనము చేస్తూనే ఉంటాం, ప్రయాస పడుతూనే ఉంటాము, కానీ దానికి తగిన ప్రతిఫలము ఇన్నేళ్ళు కూడా నువ్వు పొందుకోలేకపోయావు. కారణం ఏమిటంటే పరిగెడుతున్నావు. కానీ ఈ రోజున నువ్వు విచారణ చెయ్యి, మేలైన మార్గం ఏదో విచారణ చెయ్యి. దేవుడి పాదాల వద్ద 5 నిమిషాలు కూర్చోవడం నీకు శ్రేష్టమైనదా, లేదంటే నువ్వు గంతులు వేసుకొని పరుగులెత్తుకొని వెళ్ళడము నీకు శ్రేష్టమైనదా అన్నది ఒకసారి విచారణ చేసి నువ్వు ఆ విచారణ తగ్గట్టు ఆ మార్గంలో నడుచుకుంటే కనుక నువ్వు నెమ్మదిని పొందుకోబోతున్నావండి. హల్లెలూయా. నెమ్మదిగా 10 రూపాయలు సంపాదించిన కడుపు నిండా తృప్తిగా తిని నిద్రపోతామండి. నువ్వు పరిగెత్తుకుంటూ 1,00,000 రూపాయలు సంపాదించినా అందులో మనకు క్షేమం దొరకదు. వస్తూనే ఉంటాయి, పోతానే ఉంటాయి.
అదే దేవుడికి అవకాశాన్ని ఇచ్చి మేలైన మార్గంలో నడుచుకొని 10 రూపాయలు సంతృప్తిగా 10 రూపాయలు సంపాదించి నీ కుటుంబానికి దేవుడు నెమ్మదిని దయచేయబోతున్నాడు. నీ కుటుంబం నెమ్మదిగా ఉండబోతున్నది. అందరూ హడావిడిగా పరుగులెత్తిన నీ కుటుంబం నెమ్మదిగా గుండెల మీద చేతులు వేసుకొని హాయిగా నిద్రించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నీకు నెమ్మది కావాలంటే ఏం చేయాలా? మేలైన మార్గం ఏదో విచారించాలా. మేలైన మార్గం ఏదండి? దేవుని సన్నిధానంలో కూర్చోవడమే. కూర్చున్నామంటే గోడ కానుకొని చేత తెలుసుకుని నిద్రపోయి కూర్చున్న వాళ్ళు ఇప్పుడు దాకా దేవా క్షమించాను బాక ఆయన మాటలు విని ఆ మాట ప్రకారంగా నడుచుకోవాలి. చూడండి, ఒకసారి సామెతల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. ఇక నేను ముగిచేస్తున్నాను, నా బైబిల్ మూసేస్తున్నాను, నన్ను తిట్టుకోబాకండి. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా నా మాటలను మనస్సును ఉంచుకోము, నా ఆజ్ఞలను నీ వద్ద దాచిపెట్టుకో. నా ఆజ్ఞలను నీవు మనస్సున ఉంచుకొని ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతకబోతూ ఉన్నావు. హల్లెలూయా. నా ఉపదేశమును నా నోటి మాటను నీ మనసులో ఉంచుకుంటే నువ్వేమవుతావట? నువ్వు బ్రతకబోతున్నావు, నీకు క్షేమం రాబోతుంది. అంటే దేవుడు అన్నాడు, అయ్యా నువ్వు వచ్చి మేలైన మార్గాన్ని ఎరగమన్నావు. అంటే మేలైన మార్గం అంటే ఆమె చెప్పింది చర్చిలో ప్రార్థనా స్థలంలో కూర్చోవడమే అని చెప్పింది. వచ్చాను, ఫ్యాన్ కింద కూర్చున్నాను, సేద తీర్చబడ్డాను, గోడ కానుకున్నాను, నిద్రపోయాను, నా క్షేమం అంటే కాదు. దేవుడు అన్నాడు, అందుకే మనకంటే తెలివైన వాడు కాబట్టి నా మాటలను విని ఆ మాటలను మనసులో ఉంచుకున్నావు అనుకో, అప్పుడు నీకు క్షేమం రాబోతుంది. హల్లెలూయా. ఇప్పుడేంటి సంతోషించట్లా? ఇప్పుడు దాకా సంతోషంగా ఉన్నారు. ఈ మాట చెప్పగానే సంతోషం రావట్లేదండి మీ అందరికి? ఆయన మాటలు మనస్సును ఉంచుకుంటే నీకు క్షేమం కలగబోతూ ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నీకు నెమ్మది కావాలంటే ఏం చేయాలి? మేలైన మార్గం ఏంటిది? కూర్చోవడమే. ఆయన సన్నిధిలో కూర్చొని ఏం చేయాలి? నువ్వు వాక్యాన్ని వినరా? వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని నీ మనసులో ఉంచుకొని ఆ వాక్యాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేసుకుంటూ, ఇగో ఆదివారం చెప్పిన వాక్యం మరలా ఆదివారం వచ్చేదాకా ప్రార్థన చేసుకుంటూ ఆ వాక్యాన్ని మా ఇంట్లో జరిగించండి ప్రభా అని నువ్వు ప్రార్థన చేసుకున్నావు అనుకో, నీకు నెమ్మది కలగబోతూ ఉన్నది. హల్లెలూయా. అది ఒకటోది. రెండోది ఏంటిది? నువ్వు దేవుడు ఏ మాట చెప్పాడో ఆ మాట వినాలా. మనకు అనుకూలంగా కాదు, యోనా వలె దేవుడు చెప్పింది మనం చేయదుముగాక. అర్థమైందా? ఒకటి, దేవుడు వాక్యాన్ని వినాలి. రెండవది, దేవుడు ఏం చెప్పాడో ఆ మాట ప్రకారంగా నడుచుకోవాలి. అర్థమైందండి? అర్థమైందా? మొదటిది ఏంటిది? రెండవది దేవుడు చూపించిన దేవుడు చెప్పింది చేయాలా. మన ఇష్టం కాదు. వాక్యాన్ని విని వాక్యాన్ని సరిగా ఉండాలా. ఇంకోటి, దేవుడు ఏది చెప్పాడో అదే మనం చేయదుముగాక. ఈ వాక్యం మనందరూ నెరవేర్చబడును గాక. మోకరించండి, ప్రార్థిస్తాం. అమ్మయ్య అనుకుంటున్నారు.